ఏం చెప్పారు వాళ్ళు? అయ్యా, ఒక నీతిమంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును ప్రజలందరి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక మనుషుడున్నాడు. ఆ మనుషుడికి దేవుని దూత ద్వారా బోధించబడిన విషయం ఏంటి అని అంటే, నిన్ను పిలుచుకొని నీవు చెప్పేటటువంటి మాటలు వినాలి అని దేవుని యొక్క దూత చోత ఏం చేశారంట? బోధించబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మేము నీ దగ్గరకు వచ్చామయ్యా, నువ్వు వస్తే మాతో తీసుకెళ్తాం. అర్థమవుతుందా? అయితే గమనించండి ప్రియులరా, నేను కూడా ఈ మాటలను చదివినప్పుడు నాకు అనిపించింది, అరే కొర్నేలి నీతిమంతుడే కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కదా, మనుషులందరి చేత అక్కడున్న యూదాజనుల చేత మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్న వాడే కదా, మరి ఎందుకని దేవుని దూత మరలా అతనికి ప్రకటించడానికి అంటే తనకు బోధించడానికి దేవుడు ఎందుకు దేవదూతను పంపించాడు? ఎందుకని పేతురు మాటలు వినాలి అనంటే, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొర్నేలి ఏమని భక్తి కలిగి ఉన్నాడు, ఏమని నీతిమంతుడై ఉన్నాడు, ఏ విధము చేత మనుషులందరి చేత మంచివాడిగా అనిపించుకున్నాడు అని అంటే, ప్రియులరా, ఆయన పాత నిబంధనకు సంబంధించినటువంటి భక్తి విషయంలో చాలా చక్కగా ఉన్నాడు అనమాట. పాత నిబంధన అంటే ఏంటంటే, మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన తల్లిదండ్రులు నడిచిన మార్గం ఏ మార్గం? మన తల్లిదండ్రులు నడిచిన మార్గం. మా తల్లిదండ్రులు ఇదిగో అక్కడికే వెళ్ళారు, మా తల్లిదండ్రులు ఈ విధంగానే భక్తి చేశారు, మా తల్లిదండ్రులు ఇదే చెప్తా ఉన్నారు, కాబట్టి మేము కూడా ఇదే ఫాలో అవుతాము, దీనినే మేము అనుసరిస్తాము అనేటటువంటి ఒక ధోరణిలో తన తల్లిదండ్రి అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ నీతిని బట్టి నడుచుకుంటున్నాడు, ఆ భక్తిని బట్టి నడుచుకుంటున్నాడు, ఆ మంచితనాన్ని బట్టి నడుచుకుంటున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కొర్నేలి కలిగినటువంటి ఆ నీతిని బట్టి, ఏ నీతి? తన పెద్దలు తనకు ముందున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన భక్తి, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన మంచి చెడ్డలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రియులరా ఈ యొక్క కొర్నేలికి రక్షణ కలుగదు. అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ యొక్క పూర్వీకులు అనుసరించినటువంటి ఆ యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావేమో. గమనించండి, ఆ రోజు ఎందుకని కొర్నేలి దగ్గరికి దేవుడు తన దూతను పంపించి పేతురు చేత బోధించబడ్డానికి పంపించి ఆ మాటలు బోధించాడు అని అంటే, ప్రియులరా, కొర్నేలికి గతములో ఉన్న అంటే తనకి పూర్వీకులు అనుసరించిన మార్గములో నడుస్తున్నాడు కానీ ఇప్పుడు అతను ఏ స్థితిలోకి వచ్చాడు? ఏ కాలానికి వచ్చాడు?